రామ్ గోపాల్ ఆయన బుక్ రాసిన ప్రకాష్ గారికి అభినందనలు. రాము గారి గురించి చెప్పాలంటే నేను ఎక్కువ ఆయన అభిమాని, కానీ ఆయన్ని ఎక్కువ దూరంగా చూసి అభిమానించే వ్యక్తిని. డెఫినెట్గా ఈ రామ్ గోపాల్ ఆయనకి అందరూ చెప్పినట్టు ఆయన ఈ టైటిల్కి సూట్ అవుతారనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఉన్న వాల్యూస్ కానీ అవి కానీ డెఫినెట్గా ఈ వాల్యూ ఈ టైటిల్కి కరెక్ట్గా సూట్ అవుతారు, యాప్ట్ అవుతారని అనుకుంటున్నాను. రామ్ గోపాల్ వర్మ గారు ప్రత్యేకంగా మాలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఏదైనా జీతం ఇచ్చి బుక్కులు రాయిస్తున్నారేమో అన్నట్టు ఉంది తప్పితే, అభిమానంతో మేము రాస్తున్నట్టు ఆయన్ని మేము అర్థం చేసుకుంటున్నట్టు మెజారిటీ పీపుల్స్ ఫీల్ అవుతారని అయితే నేను అనుకోవట్లే. నాకే అనుమానం వచ్చేలా ఉంది. ఇంకో 3 పుస్తకాలు మళ్ళీ పైప్ లైన్లో ఉన్నాయి. సో ఈ పరంపర ఇలాగే కొనసాగాలి. మీకు అనుమానం వచ్చినప్పటికీ మేము రాసేది మీకోసం కాదు, భావితరాల వాళ్ళ కోసం. చలంగారు అదే అంటారు, నీకేం అనిపిస్తే అది రాస్తా ఉండు, పత్రికలు వెనక్కి పంపించేస్తే దాన్ని జాగ్రత్తగా పెట్టిలో భద్రపరుచుకో, అది ఇప్పటికి కాదు నెక్స్ట్ తరాలకి అని. సో అలా మేము ఇప్పుడు జనాలు కాంటెంపరీగా ఉన్న వాళ్ళ కోసం కాదు మేము రాస్తున్నది. సో మా పుస్తకాల మీద అభిమానం ఉన్న వాళ్ళు కొంతమంది చదువుతున్నారు, వెరీ హ్యాపీ. సో మేము రాసేదంతా భావితరాల వాళ్ళ కోసం. సో ఇంకా మరిన్ని పుస్తకాలు రావాలి. ఈ పుస్తకం నేను కూడా ఇప్పుడే చూడడం, ఇంకా ఒక 10 నిమిషాల ముందే బుక్ పట్టుకోవడం జరిగింది. సో అందువల్ల నేను కూడా చదివి దీని మీద అభిప్రాయం నా సోషల్ మీడియా ద్వారా పంచుకుంటాను. ఇలాంటి మరిన్ని పుస్తకాలు రామ్ గోపాల్ వర్మ గారిని ఇంకా సమాజానికి అర్థం పట్టించేలాగా, అర్థం చేసేలాగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రకాష్కి ఆల్ ది బెస్ట్ అండ్ విజయజన్ ఛానల్కి కూడా ఆల్ ది బెస్ట్. ఇంతమందిని రాశారు రాము గారి గురించి. సో రాసిన వారి గొప్పతనమా ఇది, రాయించుకున్న ఆయన గొప్పతనమా అంటే రాసేలా స్పందింపచేసిన ఆయన గొప్పతనమే. సో నాకు అసలు మీడియాతో కానీ మూవీస్తో కానీ ఎటువంటి సంబంధం లేదు. అక్కతో పరిచయం అయినాక నేను ఇప్పుడు తెలుసుకుంటున్నాను. అలాంటి నన్ను కూడా స్పందింపచేసి రాము గారు ఒకటి రాయించుకున్నారని చెప్పాలి. యాక్చువల్గా ఆయనకి తెలియకుండానే, ఆయనకి బర్త్డేకి హ్యాపీ బర్త్డే అని విషెస్ చెప్తే ఇష్టం ఉండదు. సో ఎలా చెప్పాలి అని ఆలోచించినప్పుడు ఆయన గురించి వచ్చిన ఆర్టికల్ రాసి అది పంపించానమాట. అందరూ ఆయన పేరులో రాముడు గోపాలుడు ఇద్దరు ఉన్నారు, అందరూ కంపేర్ చేస్తున్నారు. అయితే ఈ ఆర్టికల్లో ఏముంటుందంటే హౌ హీఈస్ డిఫరెంట్ ఫ్రమ్ రాముడు. ఆయన పేరులో రాముడున్నా గోపాలుడున్నా ఆయన రాముడు నుంచి గోపాలుడి నుంచి ఎలా డిఫరెంట్గా ఉన్నారు అనేసి వర్ణిస్తూ రాసిన ఈ చిన్న కవిత చదువుతున్నాను. అలనాటి రాముడు అందాల దేవుడైతే ఇలనాటి రామ్ గోపాలుడు అందాలని ఆరాధించే సౌమ్యుడు. అలనాటి రాముడు పితృవాక్య పాలకుడైతే తన వాక్కుతో పితృలోకాలని సహితం ప్రభావితం చేయగల జ్ఞానవంతుడు ఇలనాటి ఈ రాముడు. అలనాటి రాముడు రాయిని అహల్యగా మార్చితే ఇలనాటి రాముడు ఆరాధ్యని అందాల దేవిగా మలచి అపురూపమైన శృంగారాన్ని ఒలికింప చేయగల ప్రతిభావంతుడు. ఈ రాముడిలో గోపాలుడున్నా అలనాటి గోపాలుడులా చీరల చోరుడు కాదు గాని చీరలోని సింగారాన్ని ఎంతో శృంగారంగా చూపించే చోరుడు. ఎందుకంటే శారీ అని ఒక బ్యూటిఫుల్ మూవీ ఆయన చేశారు. త్రేతాయుగానికి చెందిన ఆ రాముడు అవతారాన్ని చాలిస్తే కలియుగానికి చెందిన ఈ రాముడు సోషల్ మీడియా ముఖంగా రామోయిజం ద్వారా ఫిలాసఫర్గా అవతరించి విశ్వమంతా వ్యాపించినాడు. అలనాటి రాముడు విల్లు ఎక్కుపెట్టి విజయధీరుడైతే ఇలనాటి ఈ రాముడు తన మెదడుకు పదును పెట్టి కెమెరాకు పనిపెట్టి సరికొత్త బాణిలో తనదైన శైలిలో వినూతనమైన రీతిలో దర్శకత్వపు విలువలని చిరస్థాయిగా నిలిచే తారాస్థాయికి పెంచి ఎన్నెన్నో ఘన విజయాలను సాధించిన ధీరుడు. అలనాటి రాముడు ప్రజలకు దేవుడైతే ఇలనాటి ఈ రాముడు యో ఫిల్మ్ కాన్సెప్ట్తో ప్రేక్షకులని దేవుళ్లుగా మార్చినాడు. మా రాముడా, నీలాంటి రాముడు మరలా రాబోడు కాబట్టి నువ్వే చిరకాలం చిరంజీవివై నిలిచిపో, నీలాగా నిండుగా వెలిగిపో. మా శుభాకాంక్షలు అందుకో. గ్రేట్ మేడం, చాలా బాగుంది మీ కవిత్వం. ఏదో లాభం ఆశించి ఈ పని చేస్తున్నాడేమో అనుకున్నారంతా. అట్లాంటిది ఏమీ లేదని ఇప్పుడు చూస్తే తెలుస్తుంది. ఆయన పని ఆయనది, మా పని మాది. కాకపోతే అందరి దృష్టిలో ఆయన ఒకలా కనబడవచ్చు, బట్ అకార్డింగ్ టు మీ ఇస్ జస్ట్ ప్యూర్ హ్యూమన్ బీయింగ్ అంతే. ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. తర్వాత ఒక మనిషిని అసలు వదిలించుకోవాలని చూసే సమాజంలో ఆ మనిషిని పట్టుకొని అర్థం చేసుకొని పుస్తకాలు రాస్తున్నారంటే సంథింగ్ రిమార్కబుల్. అందుకని ఎక్కువ మాటలు అక్కర్లేదు. సచ్ ఎ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్. తన వల్ల చాలామందికి ఒక జీవించే అవగాహన కలిగింది, కాస్త లైఫ్ రిఫైన్మెంట్ కూడా వచ్చింది. కొందరికి ఇన్స్పిరేషను, తర్వాత కొందరికి మోటివేషను.
కొందరికి చిరాకు, రకరకాల సంవేదనలకి ఆయన ఒక కేంద్ర బిందువు అయ్యాడు కాబట్టి అట్లా అతన్ని చూసి జస్ట్ ఎంజాయ్ చేసి సరిపోతా ఉంటుంది. వీ డోంట్ హ్యావ్ టు లర్న్ ఎనీథింగ్ ఫ్రమ్ హిమ్ అట్లా. అందుకని చాలా రోజుల తర్వాత 6 రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడే మీ దర్శనం. థ్యాంక్ యూ సో మచ్, అంతే, అంతకుమించి ఏమీ లేదు. సో రచయితకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ పుస్తకం చాలా బాగా ఆదరింపబడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. తప్పకుండా రీచ్ అవుతుంది, బికాస్ ఇట్ హ్యాస్ ఆర్జీవీస్ ఫేస్. తిట్టేవాళ్ళే పరవట్టని, వేదవని, ఇంకోటి ఏదో రకాలుగా ఇంకా దేశంలో ఉన్న బూతులన్నీ తిడతా ఉంటారు. ఓకే, అటువంటి వాడిపైన ఇన్ని పుస్తకాలు ఎందుకు వస్తున్నాయి డౌట్ వస్తుంది చాలా ఎవరికైనా కానీ. నేను ప్రకాష్ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను జరిగింది ఏంటంటే, దీని మీద రూపాయి వస్తేనే ఎక్స్పెక్ట్ చేయి, మాకు నువ్వు ఎంత ఖర్చు పెట్టుకోగలవు నాకు చెప్పు, ఈ బుక్ కోసం నువ్వు ఎంత ఖర్చు పెట్టుకోగలవు, ఎంత నీ బడ్జెట్ ఎంత, ఆ బడ్జెట్ లోపు బుక్ని డిజైన్ చేసుకొని చేసుకో. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ దిస్ బుక్. నేనేమంటా అంటే, పుస్తకాన్ని అమ్మకూడదు, పుస్తకం అమ్ముడు పోవాలి. మనం దాన్ని అమ్మాల్సిన అవసరం లేదు. దాంట్లో కనుక విషయం ఉంటే, దాంట్లో పుస్తకంలో ఉన్న సబ్జెక్టులో సత్తా ఉంటే అడిగి మరీ కొనుక్కుంటారు. ఏ పుస్తకమైనా కానివ్వండి, అది రామ్ గోపాల్ రాసినా ఇంకోళ్ళ మీద రాసినా కానీ. రామ్ గోపాల్ గారి ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా వార్తల్లో ఉంటారు కాబట్టి ఆ వార్త చూసినప్పుడు ఏదో పుస్తకం గుర్తొస్తుంది అంతే. సో ఇప్పుడు ఇది 5th కదా, నాకు ఈ పుస్తకం గురించి ఈరోజు ఫేస్బుక్లో పోస్ట్ చేయగానే ఇంకో మిత్రుడు నాకు మెసేజ్ పెట్టాడు, సార్ నేను వర్మ శతకం రాస్తున్నాను సార్ అని. అదే పంపించారు కొన్ని, వర్మ శతకం రాస్తున్నాను, ఒక 50 వరకు పూర్తయినాయి సార్, 100 పూర్తి అవ్వగా నేను బుక్ వేద్దాం అనుకున్నా అని చెప్పారు. అంటే ఎంతమందిని, అంటే ఆయన ఎవరో తెలియదు, ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరో సార్కి తెలియదు, ప్రకాష్ తెలియదు, నేను తెలియదు ముందు 10 ఏళ్లకు ముందు. సో ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు, మెజారిటీ ఆఫ్ ది పీపుల్ నాకు అర్థమైన మేరకు వీళ్ళందరూ కూడా ఈ జనరేషన్ వాళ్ళు రామోయిజం వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు. రామోయిజంలో ఉన్న థాట్ ప్యాటర్న్ ఏదైతే ఉందో దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, దానివల్ల మోటివేట్ అయ్యి తమ జీవితాన్ని మార్చుకొని తమకు ఉపయోగపడాలని భావించి దానికి కృతజ్ఞతగా రాస్తున్న వ్యక్తులు వీళ్ళందరూ కూడా. నాకు ఆ మిత్రుడు వర్మ శతకం రాస్తున్న మిత్రుడు పంపించాడు కొన్ని, పంపించమని నేను అడిగాను, సార్ ముందు చదివి వినిపిస్తాను 1, 2, 3 అని అడిగాను. రియాలిటీని రీకన్స్ట్రక్ట్ చేసిన అయాన్ ర్యాండ్ గారి మానసపుత్రుడు, అయాన్ ర్యాండ్ ఆలోచనలో పురుడు పోసుకున్న యుక్త వయసులో మళ్ళీ పుట్టిన నవజాత శిశువు మా వర్మ. అంటే కవిత్వం గురించి ఆలోచించొద్దు, ఆయన ఒపీనియన్, ఒక భావజాలాన్ని మాత్రం తీసుకుందాం. దేవుళ్ల దుమ్ము దులిపి యువతరాల మొదలు మధ్య వయసు ముసలితాతల వరకు మరయంత్రాలుగా మారిన బతికున్న శవాల మస్తిష్కాలను సూపర్ క్లీన్ చేసిన నీషే కళ్ళగన్న సూపర్ మ్యాన్ మా వర్మ. వేమన, గురజాడ, వీరేశలింగం, చలం, కవి చౌడప్ప కవుల రాతలు చదవటమే కానీ చూసిన రోజులు లేవు. కానీ వారి మస్తిష్కాలను తన మస్తిష్కంతో సమన్వయం చేసిన పంచముఖాల పండితుడు మా వర్మ. ప్రేమకు ఇష్టానికి తేడా తెలియని వెర్రితనం, కామానికి ప్రేమకు తేడా తెలియని మొరటుతనం, కామం ప్రేమ ఇష్టంతో సంబంధం లేని పైశాచికత్వం అన్నిటినీ పక్కన పెట్టి శృంగారం అంటే ఒక నచ్చిన పని అని శృంగారంకు అక్షర అర్థ సహాయం చేసిన వాత్సాయనుడు మా వర్మ. సో లైక్ దిస్ ఈ రోట్ ఒక శతకం రాస్తున్నాడు సార్. నెక్స్ట్ బుక్ అదే మీ మీద రాబోయేది, అడ్వాన్స్ బుకింగ్. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మాట్లాడిన అందరికీ ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ఇది బయటికి రాగానే మీ అందరి మీద కేసులు పెడతారు. నన్ను అంతంత పెద్ద దేవుడు రాముడు గోపాలుడు నుంచి చేసినందుకు. సో ఖబర్దార్, ఇంక దాని తర్వాత మీరు కోర్టులకి వెళ్ళటం, లేకపోతే మిమ్మల్ని అరెస్టులు చేయటం, మీరు గోడ దూకి పారిపోవడం అలాంటివన్నీ వింటాం. సో దానివల్ల ఎంటర్టైన్మెంట్ కూడా వస్తుంది అందరికీ, బ్యాడ్ న్యూస్తో పాటు. ఓకే, థ్యాంక్ యూ.